హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగన్ మార్నింగ్ బ్రష్ వేసి కిచెన్లోకి వస్తాడు. తను రావడం చూసి బౌల్లో ఉన్న టీ గ్లాస్లో తీసి పక్కకు పెడుతుంది. జగన్ గ్లాస్ చేతిలోకి తీసుకొని మేఘన వైపు చూస్తూ సారీ నైట్ తాగి వచ్చినందుకు అని అంటాడు. తను గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి నోరు మూస్తావా లేదా? ఒక్కసారి చేస్తే సారీ చెప్పిన దానికి ఒక విలువ ఉంటుంది, కానీ ప్రతిరోజు ఒకటే తప్పు చేస్తూ ఒకటే క్షమాపణ కోరుతూ ఉంటే దానికి ఉన్న విలువ పోతుంది. అది తాగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను విసిగించకు, నీతో మాట్లాడే అంత ఓపిక కూడా నాకు లేదు. అరే, ఎవరు తప్పులు చేయనట్టే మాట్లాడుతావు ఏంటి? విషయంలో నేను కొంచెం డౌన్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అంత దానికే అలా చిదరించుకుంటావా అని జగన్ అడుగుతాడు. ఏంటి నేను నిన్ను చిదరించుకుంటున్నాను? అంతకు మించి అయినా నీకు చెప్పాను కదా నాకు డివోర్స్ కావాలి అని. అంతవరకు ఓపిక పట్టాను, ఆ ఓపిక కూడా ఇప్పుడు చచ్చిపోయింది. జగన్ తల అడ్డంగా ఆడిస్తూ అది మాత్రం జరగదు, డివోర్స్ ఇవ్వడం కుదరదు, నిన్ను వదిలి నేను ఉండలేను అని చెబుతాడు. కానీ నేను ఉండగలను, నీకు దూరంగా సంతోషంగా ఉంటాను. మగ పుట్టక పుడితే చాలు, మగాడు అనిపించుకోవాలి అని అంటూ వెనక్కి తిరుగుతుంది. తను కోపంగా చేతులు ఉన్న గ్లాసులపై నేల కొడతాడు. తను వెనక్కి తిరిగి కింద పడిన గ్లాసు వైపు చూస్తూ కోపంగా జగన్ వైపు చూస్తుంది. తన దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ, ప్రతిసారి అలా మాట్లాడకు, నాకు కూడా ఓపిక చచ్చిపోతుంది, అది పోతే ఏం చేస్తానో కూడా తెలియదు అని అంటాడు. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండటం చూసి తన చేతిని వదిలి దూరంగా జరుగుతాడు. నీది తప్పు అయినా నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నావు చూడు, ఇది అస్సలు నచ్చడం లేదు. అయినా నాది బుద్ధి తక్కువ, ఎన్ని రోజులు నీతో కాపురం చేయడానికి, అయినా చేసిందేముందని అని వెటకారంగా నవ్వుతూ జగన్ని కింద నుండి పై వరకు చూస్తూ ఉంటుంది. కనీసం బలవంతంగా దగ్గరికి తీసుకున్నారు రోజు కూడా తమరు చేసింది ఏమీ లేదు. నా శరీరానికి అయిన గాయాలు తప్ప అవి తప్ప జ్ఞాపకం ఒక్కటి కూడా నాలో లేవు. తాగడం అయిపోయింది కదా, ఇంకా వెళ్ళండి. జగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేఘన తన చేతి మీద పడిన జగన్ చేతిగోళ్ళు ఘాటులకు చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోతుంది. భార్గవ్ నిద్రలేచి బ్రష్ చేసుకుంటూ ఎంజాయ్ చేసినప్పుడు ఏమీ తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం బాడీ అంతా ఒక్కటే నొప్పులు. దూల తీరిపోతుంది అని అనుకుంటూ బాల్కనీలో వస్తాడు. అక్కడ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్న హర్ష తనను చూసి, ఏంటి ఈరోజు చాలా ఆలస్యంగా నిద్ర లేచావు అని అడుగుతాడు. కొంచెం టైర్డ్ అయ్యాను, అందుకే ఆలస్యం అయింది కానీ ఒళ్ళు విరుచుకుంటూ చెబుతాడు. భార్గవ్ తనని చూస్తూ, అంతగా ఏం చేశావని అని ఇంట్లోనే కదా ఉండేది అని అంటాడు. కొన్ని బయటకు చెప్పలేం అని అంటాడు. అది విని, మొక్కలకు నీళ్లు పోస్తూ బయటకి చెప్పుకోలేని పనులు కూడా తమరు చేస్తున్నారు అయితే అని అంటాడు హర్ష. తన వైపు తిరిగి, చెప్పడం మర్చిపోయాను, సాయంత్రం అమ్మ నాన్న వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళి తీసుకొని రావాలి, లగేజ్ చాలా ఉంది,
నువ్వు వెళ్ళొచ్చు కదా, నేనెందుకు అని అంటాడు. నాకు కొంచెం ఈరోజు పని ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటాడు. ఓహో అవునా, ఈసారైనా ఓకే అవుతుందా లేదా, మళ్ళీ చేతిలో ఫైల్తో ముఖం దించుకొని రావటమేనా అని అంటాడు. ఏమోరా, నాకేం తెలుసు, నేను ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇస్తున్నాను, కానీ వాళ్ళకే నేను సెట్ కావడం లేదు అని. జాబ్ వస్తుందని నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేను. నువ్వు కాన్ఫిడెంట్గా అనుకొని వెళ్ళిన రోజు కూడా చాలా పోయాయి. ఉన్నప్పుడు ఎటువంటి హోప్స్ లేకుండా నార్మల్గా వెళ్ళి రావటమే బెటర్ అని అంటాడు. అది విని తల ఆడిస్తూ అందుకే జస్ట్ క్యాజువల్గా ఎటువంటి హోప్స్ లేకుండా వెళ్తున్నాను అని అంటాడు. సరే మరి వెళ్ళి ఫ్రెష్ అవుతాను, టైం కూడా అవుతుంది కదా. జగన్ భార్గవ్ తల ఆడిస్తూ సరే వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అని చెబుతాడు. థ్యాంక్స్ రా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాల్కనీలో భార్గవ్ బ్రష్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం.